హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. అందగాడు. తన భర్త గురించి అందరూ ఇచ్చిన సర్టిఫికెట్ అది. పురుషుడికి అందం రంగులో కాదు, అంతరంగంలో ఉంటుందని అర్థమైంది తనకు. కళావతి పక్క కుదరడం లేదు. పురుషుడిలో ఆకర్షణ అలంకారాలతో రాదు, అధికారయుతమైన హుందాతనంలో ఉంటుంది. భర్త ఔన్నత్యం డార్లింగ్ అంటూ పిలవటంలో కనిపించదు. క్షమాగుణం కావాలి. ఒకనాడైనా చిన్నం ఎత్తు పని తన కోసం చేశాడా? చిచ్చి. గతం తలుచుకుంటే వచ్చే లాభం ఏమిటి? అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ప్రాణికి ఈ ప్రపంచంలో ప్రాముఖ్యత ఉంటుంది. తనను ఘోరాతి ఘోరంగా అవమానించాడు. భార్యాభర్తలు ఒకరికొకరు కాస్త తాపత్రయపడితే అందులో ఆనందం తను ఊహించలేదు. అలాగే దొర్లుతుండగా తలుపు తట్టిన శబ్దమైంది. ఇంత రాత్రి ఎవరొస్తారబ్బా అనుకుంది. అన్నయ్యే అయ్యుంటాడు. చెప్పకుండా వచ్చిందయ్యే. ఆమె లేచి తలుపు తీసింది. ఎదురుగా నిలబడిన వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయింది. ఆమెను తోసుకుంటూ దురుసుగా లోపలకు వచ్చాడు రమాపతి. ఏమిటా దౌర్జన్యం? కోపంగా అడిగింది. మోసం చేసిన వారిని దౌర్జన్యంతోనే అణచాలి అన్నాడు. అతని వెనుక అమితాబ్, అతని స్నేహితుడు, పేరు మోసిన గూండా ఉన్నారు. కళావతి కాళ్ళు వణికాయి. అతను విడాకులిచ్చిన భర్త అని అల్లరి చేయడం తరువాత ఇప్పుడు అతని బారి నుండి తప్పించుకుపోవడం ఎలాగా అర్థం కాలేదు. నేనా? నిన్ను మోసం చేశానా? తీక్షణంగా అడిగింది. ఆమెలో పిరికితనం పోయి ఆ స్థానంలో మొండితనం ప్రవేశించింది. మరి నేనా పిచ్చిముండా? నేను వెరివాడిని అనుకున్నావా? నువ్వు ఆ శోభ కలిసి నాతో విడాకుల నాటకం ఆడతారా అన్నాడు కోపంగా. విడాకుల నాటకమా? తెల్లబోయింది. అంతగా నటించనవసరం లేదు. నువ్వు అడిగితే ఇవ్వనని శోభతో ఆశ పెట్టించావు. పిచ్చిముండా, అసలు నన్నేమనుకుంది? దాని వేషాలు నా దగ్గరా? అతను శోభ భర్త అంటే అవమానమట. శోభ అతని భార్య అనాలిట. అందుకని నేను పెద్ద ఉద్యోగం సంపాదించాలట. నన్ను చూసి హేళనగా నవ్వుతుందా అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. కళావతికి అర్థమైంది. తనకు ఈ పీడ వదిలించాలనే ఉద్దేశంతో శోభ అతన్ని వివాహం చేసుకుంటానన్నదేమో. రమాపతిలో కూడా ఏదో మార్పు కనిపించింది. తలకు రంగు లేదు. తెల్ల వెంట్రుకలు బయటపడ్డాయి. ముఖానికి క్రీములు లేవు. ముడతలు పడ్డ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. చేతిలో 555 సిగరెట్ పెట్టలేదు. సెంటు వాసన గుప్పు గుప్పు మనడం లేదు. జారిపోయే పళ్లను మాటిమాటికి నాలికతో పైకి లాక్కుంటున్నాడు. నా అంతట నేను ఇష్టపడి నిన్ను వివాహం చేసుకున్నాను, విడిచిపెట్టాను. ఇప్పుడు ఎవరినీ ఏమీ అనలేను. అందుకే నిన్ను సర్వనాశనం చేస్తాను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. కళావతికేం పాలుపోలేదు. పైన పక్కన ఉన్నవారు గాఢ నిద్రలో ఉండి ఉంటారు. తనకిలాంటి అనర్థం వస్తుందని కలగన్నారా ఏం? చూస్తారేంటి? కానివ్వండి. నేను ఇంట్లో దాచి ఉంచిన కాగితాలు తీసుకువస్తాను అన్నాడు. వాళ్ళిద్దరూ వచ్చి కళావతిని పట్టుకున్నారు. రమాపతి లోపలికి వెళ్ళాడు. వదలండి, దులపరించుకుంది. వదులుతాం. మా గురువుగారి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకో అన్నాడు అమితాబ్. అతని దగ్గర నాటుసారా గుప్పును వాసన కొట్టింది. ఏయ్ పెళ్ళాం, ఆయనకు ఆస్తి ఇచ్చేయ్ అన్నాడు రౌడీ. ఆమెకు మొండి ధైర్యం వచ్చింది. ఇస్తాను. తలుపు పక్కనున్న కర్ర తీసుకుని విసిరివేసింది భర్త మీదకి. ఆమె హృదయంలో అతను చేసిన ఒక్కొక్క గాయం రేగి రగులుకుంటోంది. ఆ కర్ర రమాపతి తలకు వెనక భాగంలో తగిలింది. బీరువాలోని కాగితాల కోసం వెతుకుతున్న అతను తల పట్టుకుని వెనక్కు పడిపోయాడు. అబ్బా అన్న బాధాకరమైన మూలుగు మాత్రం వినిపించింది. నువ్వు నువ్వు స్త్రీవి కావు, రాక్షసివి. అమితాబ్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆగు. నీ స్నేహితుడికి పట్టిన గతే నీకు పడుతుంది. అపరకాళిలా లేచింది కళావతి. ఏయ్, మర్యాదగా మాటిను. గొంతుక దగ్గర చెయ్యి పెట్టాడు అతను. నిండా మునిగాక చలేమిటి? ఏం చేస్తారో చేసుకోండి అంది. ఇద్దరూ ఆమె పైకి ఉరికారు. ఆమె తనను చంపుతారేమో అని ఆశించింది. కానీ తనను నాశనం చేస్తారనుకోలేదు. ఆమె పెనుగులాడే అవకాశం లేదు. వదులు వదులు అని అరుస్తున్నా ఆమె నోటి దగ్గర భయంకర ఆకారం వచ్చింది. తను పూర్తిగా నాశనం అయిపోయిందనే అనుకుంది. కానీ ఆ రౌడీ అమ్మో అంటూ నేలకూలాడు. అమితాబ్ పారిపోవాలని చూశాడు. కానీ రామచంద్ర వెళ్ళి అతన్ని గట్టిగా వెనక నుండి వాటేసుకుని బిగ్గరగా కేకలేశాడు. పక్కవారు, పైవారు, ఇరుగు పొరుగులు పరుగు పరుగున వచ్చారు. అమితాబ్ను పట్టి అక్కడ స్తంభానికి కట్టేశారు. రమాపతిని కదిలించారు. ఊపిరి ఆడుతుంది. నరసింహ పరిగెత్తుకు వచ్చాడు.
అయ్యా అయ్యా, ఆ రౌడీ చచ్చిపోయాడు అన్నాడు రొప్పుతూ. నరసింహ, నువ్వు వెళ్ళి వెంటనే పోలీసులను పిలుచుకురా అన్నాడు. అయ్యా! నరసింహ కంగారు పడ్డాడు. త్వరగా వెళ్ళి జీపు తీసుకురా, ముందు అతన్ని ఆసుపత్రిలో చేర్పించాలి అన్నాడు. అంతకు వారం రోజుల ముందే కొన్న పాత జీబు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందరూ వచ్చి రమాపతిని జీపులో చేర్చారు. శిలాప్రతిమలా నిలబడిన కళావతిని కదిలించాడు. కళా, ఇంటికెళ్ళిపోమ్మా, నేను తెల్లారేపాటికి వస్తాను అన్నాడు. కళావతికి ఏం జరిగిందో మెల్లమెల్లగా అర్థం కాసాగింది. అంత రాత్రి మీరెందుకొచ్చారు బాబూ? నరసింహ తండ్రి అడిగాడు. రాత్రి భోజనాలయ్యాక అక్కడే పడుకుంటానన్న కళావతి ఎందుకో ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది. అందరినీ చూసి మనసు బాధ పెట్టుకుందని సరిపెట్టుకున్నాడు. అరగంట గడిచేసరికి నిరాశతో ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భయం వేసింది. అందుకే లేచి నరసింహను తీసుకుని వచ్చాను అన్నాడు. అన్నయ్య, నేను పాపిష్టిదాన్ని. అతని భుజంపై తలవాల్చి బావురుమని ఏడ్చింది కళావతి. మనం ఎంత బాధపడినా లాభం లేదమ్మా, జరిగేది జరక్క మానదు. మనం అనుకున్నట్లు మాత్రం జరగదు అన్నాడు అనునయింపుగా, ఓదార్పుగా. అతని అంతరంగంలో సన్నని బాధ బయలుదేరింది. చీమకైనా హాని చెయ్యని తను ఒక వ్యక్తిని చంపాడు. తనకు తెలియకుండానే ఎంత దారుణం జరిగిపోయింది. తను చంపాలనుకోలేదు. అతన్ని భయపెట్టాలని రాయి విసిరాడు. ఆ రాయి తలుపు దగ్గర చాలా కాలంగా ఉంటుంది. మారణాయుధం అవుతుందని తెలియదు. అయ్యా, మీకేం తెలవదు. ఆ రాయి నేను విసిరాను. అదే మీరు స్టేషన్లో చెప్పండి. నరసింహ ఏడుస్తున్నాడు. ఏమిట్రా, ఏమిటి నువ్వనేది? నిజమయ్యా, చంపాలని చంపలేదు. నాకు ఉరిచిచ్చ వేయరు, జైలుకు పంపుతారు. మీరు జైలుకు పోవద్దు, మీ పేరు పాడుగావద్దు అన్నాడు వాడు. అలా అండ నిలిచే మనిషి కంటే స్నేహితులు ఎవరుంటారు? వాడి భుజం తట్టాడు. అప్పటికే ఊరుకు ఊరు మేలుకున్నది. అందరూ రామచంద్రను పరామర్శిస్తున్నారు. రామచంద్ర ఇంట్లో మాత్రం ఈ విషయం తెలీదు. అలసిన మనుషులు సొలసిపోయి గాఢ సుస్థిష్కులోకి జారుకున్నారు. కళ, వదినకు ధైర్యం చెప్పమ్మా అన్నాడు. ఏమిటి బాబూ, ఇదంతా ఆ శోభ వల్లే జరిగింది. దానికి మంచి చెడ్డలు ఏం తెలుస్తాయి? శోభ తల్లిదండ్రులైన పెదకాపు దంపతులు ఏడ్చారు. రావుడు, ఇది నీకు రావలసిన కష్టమా? చిలకమ్మ బావురుమన్నది. రామచంద్ర జీపులోకి ఎక్కాడు. మొదట రమాపతి ప్రాణాలు కాపాడాలి. అతని జీపు స్టార్ట్ అయింది. అతను మనిషా, మహనీయుడా అర్థం కాలేదు. రామచంద్ర లాంటి వారి మూలంగానే ఇంకా ఈ ప్రపంచంలో ధర్మం కుంటుతూనైనా నడుస్తుందేమో. అతను నిర్వికారంగా ఉన్నాడు. స్నితప్రజ్ఞను సాధించడం అంటే అదే కాబోలు అనుకున్నారు. ప్రమాదవశాత్తు ఒక ప్రాణం కాపాడడానికి రామచంద్ర చేసిన ప్రయత్నమే అయినా హత్యానేరమే. హతుడి చరిత్ర విన్నవారు రామచంద్రను ప్రశంసించారు. 20 సంవత్సరాల నుండి కిరాయి గూండాగిరి చేస్తూ ఎన్నో ప్రాణాలు తీశాడట. వాడిని చంపిన వాడిని విచారించటమా? మాకే గనుక అధికారం ఉంటే సన్మానించేవాళ్లం కొందరు అన్నారు. హతుడు భాష హైదరాబాదులో పేరుమోసిన గూండా. వ్యక్తిని బట్టి 1000-2000 నుండి 20,000 వరకు తీసుకుని హత్యలు చేస్తాడట. వచ్చిన డబ్బుతో స్త్రీలను కొనుక్కుని చిత్తుగా తాగి 4 రోజులలో ఖర్చు పెడతాడు. అతను హత్య చేశాడని అందరికీ తెలుసు, కానీ నిరూపించలేరు. పోలీసులు అతన్ని పట్టుకోవాలని ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నారు. భాషను రమాపతి నాయకులకు పరిచయం చేసేవాడు. ఇప్పుడు తన సహాయార్థం తెచ్చుకున్నాడు. 10 నెలలు వాదోపవాదాలు జరిగాయి. తరువాత రామచంద్రకు 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అది కూడా అతను చిరునవ్వుతోనే స్వీకరించాడు. ఆ శిక్ష నాకు వెయ్యమనండి. అతని చేతులలో ముఖం దాచుకుని శ్రీలక్ష్మి ఏడ్చింది. శ్రీ, శిక్ష నీకే పడింది. నాకేం సమస్యలు చెప్పు. పెట్టింది తింటాను, హాయిగా జైలులో ఉంటాను. అమ్మను బాబును చూసుకోవడం, వ్యవసాయం చేయించడం శిక్ష కాదా అన్నాడు ఆమె తల నిమురుతూ. మౌనంగా మనవడినెత్తుకుని కన్నీరు కారుస్తున్న భాగ్యమ్మ కళ్ళు తుడిచాడు. అమ్మా, నువ్వు వేడిస్తే లక్ష్మిని రమేష్ను ఎవరు చూస్తారు అన్నాడు. లేదు లేదు రాముడు అన్నది గాద్గదిక స్వరంతో. కొడుకుని ఎత్తుకుందామని చేతులు చాపాడు. వాడు భయపడి ఏడ్చాడు. ఎంతలో గడిచిపోతాయి 5 ఏళ్ళు? నరసింహ, నా కోసం జైలుకెళ్తానన్నావు. ఇప్పుడు మరి అమ్మను, లక్ష్మిని, బాబును నీకు అప్పగిస్తున్నాను. అయ్యా! నరసింహ నోట్లో రుమాలు కుక్కుకున్నాడు. నరసింహ, నేను వచ్చాక నువ్వు లేక వ్యవసాయం పాడిందని ఎవరూ అనకూడదు అన్నాడు నవ్వుతూ. నీకు నవ్వెలా వస్తుందన్నయ్యా?
నేను ఎందుకు పుట్టానో నాకే అర్థం కాదు. కళావతి గట్టిగా ఏడ్చింది. కళ, ఏడవవద్దని చెప్పానా? జరిగింది ఎంత విచారించినా బాగుపడదు. జరగబోయేది ఆలోచించాలి అన్నాడు ఆమె భుజం తట్టి. రాముడు, కథలు గాథలు ఏమన్నాయిరా? దుష్టులను చంపిన వాడికి దండవేసి ఊరేగిస్తారు. నీకు జైలు శిక్ష. చిలకమ్మ కంటతడి పెట్టుకుంది. చిలకం పిన్ని, ఊరి కబుర్లు కాదిప్పుడు. లక్ష్మిని బాబును చూసుకో అన్నాడు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని వ్యాన్ ఎక్కబోతుండగా ఓ కారు దూసుకు వచ్చింది. శోభ దిగింది. థ్యాంక్యూ శోభా, లాయర్ని పెట్టావట. అలాగే ఓ కంట మా వాళ్లను కళ్ళను కనిపెట్టి ఉండు అన్నాడు ఓ చేత్తో భారీ భుజం తడుతూ. అన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు అనగలిగింది. ఇంకొక మాట మాట్లాడినా దుఃఖం పొంగుకు వస్తుందేమోనని భయం. రామచంద్ర ఎక్కిన వ్యాన్ వెళ్ళిపోయింది. శ్రీలక్ష్మిని పట్టడం ఎవరి తరం కాలేదు. ఊర్కోండి, ఆమె శాంతించాలి అంది శోభ. అందరూ ధర్మయ్యగూడెం తిరిగి వచ్చారు. కళావతికి ఆ ఇల్లు ఊరంటేనే భయం పట్టుకుంది. తమ ఇంట్లో ఉండమని భాగ్యమ్మ బలవంతం చేసింది. నేను హైదరాబాద్లో ఉంటాను పిన్ని, శ్రీనును అన్నయ్యను చూడవచ్చు అంది. నీ ఇష్టమమ్మా అంది నిర్లిప్తంగా. ఆమె హృదయం లావాలా ఉంది. తనకు సుఖపడే గీత లేదేమో అనుకుంది. శ్రీలక్ష్మి మాత్రం పట్టుదలగా భర్త ప్రారంభించిన పనులు ఆగిపోవద్దని అన్నీ చేస్తోంది. ఒక్క ప్రెసిడెంట్ గిరి తప్ప. ఆమె అలా పనిచేయడం వల్ల తనను తాను మర్చిపోతోంది. అదే ఆమె కోరేది. రమేష్ బాధ్యత చిలకమ్మ చూసుకుంటోంది. భాగ్యమ్మ పై పనులు చూస్తోంది. ఒక విధంగా వారు రొటీన్లో పడిపోయారనే చెప్పొచ్చు. కళావతి రామచంద్ర కొన్న ఇంట్లోనే 2 గదులు కేటాయించుకుంది. ఆమె భయంకరమైన గతం నుండి పారిపోదామని చూస్తోంది. ఆమె ఎక్కడికి పారిపోతుంది? ఒకరోజు పేపర్ తిరిగేస్తుండగా మెట్రిక్ చదివిన ఉపాధ్యాయునులు కావాలని ప్రకటన కనబడింది. మర్నాడు అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఆమె సర్టిఫికెట్లు చూశారు. మీకు ఉద్యోగం అంత అవసరమా? అవునండి, నాకు కాలక్షేపం కావాలి అంది. వాళ్ళు మర్నాడే చేరిపోమ్మన్నారు. ఆమె వారికి ధన్యవాదాలు అర్పించి వచ్చింది. నిరుద్యోగ సమస్య అంటారు. తనకు తెలిసిన వారు లేరు. లంచం ఇవ్వలేదు. ఉద్యోగం వచ్చింది. ఆమె సంతోషంగా వెళ్ళి వస్తోంది. శోభకు ఉత్తరం రాసింది. 1 తారీఖున జీతం చేతిలో పడితే ఆశ్చర్యపోయింది. 90 రూపాయలు ఒక చీర ఖరీదు. రామచంద్ర ఇంట్లో అద్దెకున్న వాళ్ళింట్లో పని మనిషి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పనిచేసి 100 రూపాయలు సంపాదిస్తుంది. దానికి కాఫీలు, టిఫిన్లు, భోజనం, బట్టలు ఉచితంగా దొరుకుతాయి. ఆమె కోపంగా ప్రిన్సిపల్ గారింటికి వెళ్ళింది. 90 ఇచ్చారు, బావుంది. 250కి రసీదు తీసుకున్నారు. ప్రిన్సిపల్ గారి మేడ చూసి ఆమె అడగాలన్నది నోట్లోనే ఉండిపోయింది. కనీసం 4 లక్షలు చేసే బంగళా అది. విద్యా సంస్థలు వ్యాపార సంస్థలుగా మారాయనడానికి నిదర్శనం. తిరిగి వచ్చింది. 2వ రోజు బడికి వెళ్ళలేదు. ఆమెకు డబ్బు సంపాదించాలన్న తపన కాదు. మనిషికో బలహీనత ఉంటుంది. దానంగా ఎంతైనా ఇస్తారు గాని దొంగతనం, మోసం అంటే అసలు గిట్టదు. వాళ్ళు మొదటే చెబితే ఎంత బావుండేది. అదే మాటంటే అందరూ ఆమెనో వింత వ్యక్తిని చూసినట్లుగా చూశారు. ప్రతి ప్రైవేటు బడిలో జరుగుతున్న చరిత్రే ఇది. మీరింకా ఏ లోకంలో ఉన్నారు అన్నారు. ఇది పని కాదని, తను ఉచితంగా పనిచేస్తానని వెళ్ళింది. ప్రతి స్కూల్లో 90 రూపాయలు ఇస్తే అది తన చీరల ఇస్త్రీకి సరిపోవు. ఉచితంగా పనిచేస్తాను అంటే సంతోషిస్తారనుకుంది. కానీ ఆమెను పిచ్చిదాని కింద జమకట్టారు. ఆమె నిరాశగా ఇల్లు చేరింది. ఓ నెల రోజులు కనిపించిన ప్రతి సినిమా చూసింది. దొరికిన పుస్తకమల్లా చదివింది. శోభ దగ్గరికెళ్ళి వారం రోజులు ఉండి వచ్చింది. ఊరు వెళ్ళింది కానీ సమయం గడవందే. కాలానికి కళ్ళెం వేసి ఎవరో లాగి పట్టినట్టుంది. కాలగమనం అంతా మందగించింది. ప్రభుత్వం అనుమతించినప్పుడు వెళ్ళి పుస్తకాలు ఇచ్చి రామచంద్రను చూసి వస్తుంది. కానీ ఇంకా ఏదో కావాలని, తనకు తలమునకలుగా పని ఉండాలని ఆమెకు ఉంది. ఆ రోజు పేపర్ తిరిగేస్తుంటే ఒక ప్రకటన చదివింది. 30-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆయా కావలను. 2 ఆడపిల్లలను చూసుకోవాలి. అమ్మాయిల వయసు 8-6. ఎంత జీతం కావాలో తెలుపుతూ అర్హతలు, యోగ్యతలు రాసి పంపగలరు అని ఉంది. అడ్రస్ చూసింది. లెఫ్టినెంట్ కల్నల్ ఏ.జి. సిన్హా, రెడ్ హిల్స్, హైదరాబాద్ అని ఉంది. ఆ పిల్లల మధ్య తను ఉండగలదా? ఆయాగా పనిచేస్తుందా? దొంగతనం కానంత వరకు తప్పేమిటి?
వెంటనే అప్లై చేసింది. జీతం వాళ్లే నిర్ణయించవచ్చునని రాసింది. 4 రోజులకు కాల్ వచ్చింది. వెళ్ళింది. ఆటో దిగి సిన్హా గారి అడ్రస్ చూసి కాలింగ్ బెల్ కొట్టింది. ఓ ముస్లిం కుర్రాడు వచ్చి తలుపు తీశాడు. ఆప్ అర్థం కానట్లు చూశాడు. సిన్హా సాబ్ పిలిచారు. అర్థమైందన్నట్టు ఆమెను కూర్చోబెట్టి అతను వెళ్ళి లోపల ఏదో చెప్పి వచ్చాడు. ఎర్రగా కోతిమూతిలా ఉన్న ముఖంతో నున్నటి గుండు, అదాటుగా చూసే సినిమా విలన్లా ఉన్న వ్యక్తి వచ్చాడు. మీరు మిస్ కళావతి అనుకుంటాను, స్టైల్గా ఇంగ్లీష్లో అడిగాడు. అవునండి. లేచింది. కూర్చోండి, పర్వాలేదు. రీతూ, ప్రీతి అంటూ పిలిచాడు. ఎర్రగా బొద్దుగా ఉన్న 2 పిల్లలు వచ్చారు. ఎస్ పాపా ఏమిటన్నట్టు చూశారు. ఆమె అంటే కళావతి మీ పనులు చూస్తుంది అన్నాడు. ఎస్ పాపా హామీ ఇచ్చి ముద్దుగా కళావతికి నమస్కరించారు. ఆంటీని కిస్ చెయ్యాలి. నమస్కరించారు. వారి చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుంది. మిస్ కళావతి, మీ విషయం అంతా రాశారు. నా విషయం వినండి. ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ని, లేట్ మహారాజ్. నా భార్య సుష్మా ఆసుపత్రిలో ఉంది. వీళ్ళిద్దరి చదువులు పర్యవేక్షణ చెయ్యాలి. వాళ్లను తల్లి గారాం చేసింది. వాళ్లను చూసుకోవాలి అన్నాడు. నాకు కాలక్షేపం కావాలి. మీరిచ్చే జీతానికి ఆశించి రాలేదు. అలా అంటుంటే ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది. జీవితంలో దెబ్బతిన్నాను సార్. ఏ పని చేస్తే మనశ్శాంతి దొరుకుతుందో అని వెతుకుతున్నాను అంది వెక్కుతూ. అతను ఒక్క క్షణం ఆమె వంక చూశాడు. రిలాక్స్, రిలాక్స్. మీరు అవుట్ హౌస్లో ఉంటే మీ అబ్బాయిని కూడా ఇక్కడి నుంచే పంపించవచ్చు అన్నాడు. వాడు హాస్టల్లోనే ఉండాలి సార్. మీ అమ్మాయిల బాధ్యత నాకు వదిలేయండి అంది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వచ్చినా నేను మిమ్మల్నే ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? జీవితంలో దెబ్బతిన్న మీరు మా జీవితాల్ని దెబ్బతీయరని అని పనివాడిని పిలిచి టీ తెమ్మన్నాడు. నో సార్ అభ్యంతరం చెప్పబోయింది. పర్వాలేదు. అతనొచ్చి కూర్చున్నాడు. అతనికి మందుల ఫ్యాక్టరీ ఉందట. వారానికి 5 రోజులు బయటనే ఉంటాడట. అతను చెబుతుండగానే టీ వచ్చింది. ఇద్దరూ తాగారు. మర్నాడు పిల్లల బాధ్యత తీసుకుంది. ఆమె మనస్తాపం తగ్గటానికి బదులు ఎక్కువైంది. సిన్హా పిల్లలను లాలించే తీరుకు ఆమె విస్తుపోయింది. ఎంత రాత్రి వచ్చినా, ఎంత అలసటగా వచ్చినా అతను పిల్లలను లేపి వారికి తెచ్చిన బహుమతులిచ్చిగాని నిద్రపోడు. ఏ ఊళ్ళో ఉన్నా పడుకునే ముందు పిల్లలకు ఫోన్ చేస్తాడు. భార్యకు మందులు, పళ్ళు, ఆమె కట్టుకోకపోయినా చీరలు కొంటుంటాడు. భర్తకు నిర్వచనం రామచంద్ర అనుకుంది. అంతకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాడు సిన్హా. అందరికీ అందుబాటులో ఉన్న అనురాగం, ఆప్యాయతలు తనకు అందకుండా పోయాయి. ఎందుకో అర్థం కాలేదు. ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది. తను ఈ అనుభూతులకు అర్రులు చాచడం ఎలా మానుకుంటుంది? ఆమె తన మనోభావాలను నిగ్రహించుకోలేనప్పుడు గదిలోకి వెళ్ళిన బోరును ఏడ్చుతుంది. ఒకసారి 4 రోజుల క్యాంప్ తర్వాత వచ్చిన సిన్హా 2 రోజులు పిల్లలను వదిలిపెట్టలేదు. తండ్రి రాగానే పిల్లలు వెళ్ళి అతని పక్కన పడుకున్నారు. ప్రీతి, ఆంటీ ఒంటరిగా ఉంటుంది. నువ్వెళ్ళు పడుకో ఆంటీ దగ్గర. అలాగే ఈ చీర, ఆంటీ కొడుక్కు తెచ్చిన బట్టలు ఇచ్చెయ్యి అనటం విన్నది. సిన్హా తనకు తన కొడుక్కు బట్టలు తేవటమా? ప్రీతి వచ్చి కళావతి మెడకు చుట్టుకుపోయింది. ఆంటీ, నేను నీ దగ్గర పడుకుంటాను. ఇదిగో నా గిఫ్ట్ నీకు. ఇది శ్రీను భయ్యాకి అంది ప్యాకెట్లు చేతిలో పట్టి. గులాబీ రంగు చందేరీ చీర, శ్రీనుకు ఖరీదైన నిక్కరు షర్టు. ఆంటీ, రేపు శ్రీనును చూద్దామా అంది. తలాడించింది. మర్నాడు సుష్మాను, శ్రీనును చూశారు. సుష్మాను ప్రకృతి చికిత్సాలయంలో చేర్చారు. తొందరగా నయమవుతుందని నచ్చచెప్పి బయలుదేరారు. ఆ రోజు ఆమెకేం పాలుపోలేదు. అనుభూతులకు, ఆదరణకు అర్రులు చాచే తన హృదయాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది. పిచ్చిదాన్ని అవుతానేమోనని భయం వేసింది. ఆ రోజు రీతు తన దగ్గర పడుకుంది. ఆ పిల్ల నిద్రపోయింది. కళావతి లోపలకు వెళ్ళింది. సిన్హా ఇంట్లో చిన్న సైజు బారు ఉంది. అక్కడకు వెళ్ళి చేతికందిన డ్రింక్ గ్లాసులో పోసుకుని తాగింది. గొంతు బగ్గుమన్నా ఒక్కొక్క పెగ్గు గొంతులోకి దిగుతుంటే మంట వెగటు మర్చిపోయింది. ఆమెకు ఏదో లోకాలకు పోతున్నట్లు, ఏదో అదృశ్య హస్తం తనను లేపి కొడుతున్నట్లు అనుభూతి చెందింది. నడుద్దామంటే కాళ్ళు తేలిపోతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆసరాగా సిన్హా కూర్చునే ఈజీ చైర్లో కూర్చుంది.
మై గాడ్, మిస్ కళావతి అన్న ఆశ్చర్యకరమైన పిలుపు అయిష్టంగా దూరం నుండి వినిపించినట్టు అనిపించింది. సార్ అనబోయింది. నోరు మెదపలేకపోయింది. కడుపులో సన్నగా మంట ప్రారంభమైంది. కాలం ఎవరి ప్రమేయం లేకుండా ఎక్స్ప్రెస్ బండిలా నాన్స్టాప్గా పరిగెడుతుంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారి మారి ఎన్నో కథల్ని గాథల్ని మింగేశాయి. ఆ రోజు శ్రీలక్ష్మి ఆనందానికి అంతులేదు. రామచంద్రను విడుదల చేసే రోజు. అందరికీ రేపని చెప్పింది. అందరూ వస్తే అతనితో తను మాట్లాడలేదు. ఈ 5 సంవత్సరాలు అనుభవించిన నరకయాతన అతని సమక్షంలో మర్చిపోవాలి. ఎందుకమ్మా నన్ను బడికి వెళ్ళొద్దన్నావు? మనం నాన్నగారి దగ్గరకు వెళ్ళాలని చెప్పానా? అంది కొడుకును ముద్దు పెట్టుకుంటూ. రేపన్నావు కదమ్మా గునిశాడు రమేష్. ముందుగా వెళితే మంచిదని నా అభిప్రాయం అంది. నన్ను రమ్మంటావేమిటే? భాగ్యమ్మ అడిగింది కోడల్ని. వద్దత్తయ్యా, మీరు వస్తానంటే చిలకం పిన్ని వస్తానంటుంది. ఎర్రనీళ్లు తీయడానికి మీరుండాలి అంది. అలాగే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. నరసింహను తీసుకువెళ్తావా? ఎందుకత్తయ్యా, మేము వెళ్ళగలం అంది. ఆమెను బస్సు ఎక్కించాడు నరసింహ. ఆమెకు ఏం తోచినట్టుంది. భర్త తను మళ్ళీ కలవబోతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎంత భారంగా గడిపిందో తనెరుగును. ఆ భగవంతుడనే వాడుంటే వాడెరుగును అనుకుంది. బస్సు దిగి ఆటో వేసుకుని వెళ్ళేసరికి రామచంద్ర తన బట్టలు వేసుకుని వచ్చాడు. నిరంతరం కాయకష్టం చేసేవాడు. ఒక్కచోట ఉన్నందున వల్లేమో ఒళ్ళు వచ్చింది, రంగు తేలాడు. కానీ అంతరంగ మదనానికి వయసుకు చిహ్నంగా చెంపలు నెరిశాయి. అక్కడ ఒకరికిద్దరు సర్పంచులున్నారు. తనలాగే వారూ వచ్చారని అర్థమైంది. ఆమెకు దుఃఖం వెల్లువలా వస్తోంది. బలవంతంగా ఆపుకుంది. రామచంద్రకు కళ్ళల్లో నీరూరింది. మాటలు రానట్టు చేతులు చాచాడు. తల్లి దగ్గర నక్కిన రమేష్ తండ్రి చేతుల్లోకి దూకాడు. నాన్న పిలవగానే వెళ్ళాలి, అప్పుడే నువ్వు గుడ్ బాయ్వి అన్న తల్లి మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. నానమ్మ ఇది నాన్న ఇంటి దగ్గరుంది, నిన్ను తీసుకురమ్మని నన్ను పంపింది అన్నాడు ముద్దుగా. రామచంద్ర కొడుకును ముద్దులతో ముంచెత్తాడు. ఆ అనుభూతి వర్ణించలేనిది. ఆ అనుభవం ఊహకందనిది. అతని శరీరం అణువణువు తేలిపోతున్నట్లుగా అనిపించింది. మేనర్స్ బాగా నేర్చావే. మరోసారి కొడుకును ముద్దు పెట్టుకున్నాడు. మరి నేర్చుకోకపోతే మీరు ఊరుకుంటారా? తల్లి పెంపకంలో పిల్లాడు పాడైపోయాడని అనరు అంది కాస్త నిష్ఠూరంగా. అబ్బా, చాలా చురుకుతనం వచ్చిందే అన్నాడు. ఏడుస్తూ కూర్చుంటాననుకున్నారా? ఒక మంచి కోసం పోరాడి జైలుకు వెళ్ళారని ధైర్యంగా ఉన్నానండి అంటుంటే ఆమె కళ్ళు మాత్రం నీటితో నిండాయి. ఇద్దరూ ఆటో రిక్షా దగ్గరకు వచ్చారు. కళ రాలేదేం లక్ష్మి? నేను చెప్పలేదు అంది ఆమె ఆటో ఎక్కుతూ. అదేమిటి లక్ష్మి? అతను కాస్త నొచ్చుకున్నాడు. ఏమో, మిమ్మల్ని మొదట మేమే చూడాలనుకున్నాం అంది. అతను ఎక్కాడు. రిక్షా ముందుకు సాగింది. ఆమె హృదయ గత భావాలు అర్థమయ్యాయి అన్నట్లుగా గట్టిగా చేయి పట్టుకున్నాడు. ఆమె కాసేపు మౌనంగా ఉంది. ఆ తరువాత మెల్లగా మాట్లాడింది. కళ నిజంగా చాలా బాధపడిందండి. రకరకాల ఉద్యోగాలు చేసింది. అక్కడా మనశ్శాంతి దొరకలేదేమో. తాగుడుకు అలవాటు పడింది. అప్పుడు నాకు, శోభకు చాలా భయం వేసింది. ఆమె ఒంటరితనంలో విసిగిపోయింది. ఆమె పడిన ఆరాటం, తపన చూస్తే మతిపోయిందండి అంది. మరింకా తాగుతుందా? అతని ప్రశ్నలోని ఆదుర్ద కలిసివేసింది. అందుకే రాగానే ఇలాంటివి చెప్పొద్దనుకున్నాను. శోభా నేను కలిసి ఎంత ప్రయత్నించామో తెలియదు. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుంటుందనుకున్నాం అంది. పాపం, ఇంకా కొన్నాళ్ళు పెద్దవారు బతికితే అండదండలుగా ఉండేదేమో అన్నాడు. వాళ్ళు పుణ్యాత్ములండి, అవేమీ చూడలేదు. సిన్హా అని వారింట్లో పనికి కుదిరింది. పోనీ పిల్లలతో కాలక్షేపం అనుకుంటే అతనిపై అంతులేని అనురాగం పెంచుకుంది. సినిమాలు, షికార్లు అంది లక్ష్మి. లక్ష్మి, అవునండి, రకరకాలుగా అందరూ అనుకునేవారు. నేను, శోభ ధైర్యం చేసి నిలదీసి అడిగాం. ధైర్యం ఉంటే వివాహం చేసుకుని అతనితో సెటిల్ అవ్వమని అంది. అతను అంగీకరించి ఉండడు, అవునా? అరే, మీకు రాసిందా? ఊహించగలను లక్ష్మి. కొందరు మగాళ్ళకి అనుభవించడానికి ఓ ఆడది కావాలి. వాళ్ళింట్లో మాత్రం భార్య స్థానం పదిలంగా ఉండాలనుకుంటారు అన్నాడు. అదే జరిగిందండి. అతనలా అనేసరికి ఆమె అపరకాళిలా లేచింది.
అక్కడ నుండి వచ్చేసింది. ఆమె సిన్హా పిల్లలతో పెంచుకున్న బంధం తెంచుకోలేకపోయింది. అది గమనించి మేము సలహా ఇచ్చాం అంది శ్రీలక్ష్మి. టీచరుగా చేరటమా? అలాంటిదే. హైదరాబాద్లో పనిచేసే స్త్రీలందరూ పిల్లలతో బాధపడుతున్నారు. అందుకే క్రష్ లాంటిది పెట్టించాము అంది. గుడ్, చాలా మంచి పని చేశారు లక్ష్మి అన్నాడు. మంచి పని అని నిరూపించడానికి ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు. ప్రతివాడు కళావతి భర్తను వదిలేసిన విషయం కదిపేవారు. అలాంటి అవకాశం ఇవ్వవద్దని మేం చెప్పడం ప్రారంభించాం. మీరన్నారు కదా, పరిగెత్తే వాడిని చూస్తే ఇంకా తరుముతారని. అందుకే చెప్పాము. దుర్మార్గుడు పరస్త్రీలను కాంక్షించే భర్త అయితే స్త్రీ ఏం చెయ్యాలి? వదిలివేయాలి అని అనిపించాము అంది. చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు అన్నాడు సానుభూతితో. వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారని విసుగు వచ్చిందో ఏమో తన బడి విశేషాలు చెప్పాడు రమేష్. నాన్న, ఈరోజు మాకు పరీక్ష తెలుసా? అమ్మ డుమ్మా కొట్టించింది అన్నాడు. ఓ సారీ మై బాయ్, నేను వచ్చి మీ టీచర్కు క్షమాపణ చెబుతాను అన్నాడు కొడుకు మాటలకు ముచ్చటపడుతూ. పర్వాలేదు, ఎంతో హుందాగా మాట్లాడాడు. దారి పొడవునా బడి విశేషాలు చెప్పాడు. రామచంద్ర ఆసక్తిగా అన్నీ అడిగి తెలుసుకున్నాడు. మర్చిపోయానండోయ్, మన ధర్మయ్య మామ ఇంట్లో హైస్కూలు ప్రారంభించారు. ఆయన పేరు పెడితే బంగళా ఉచితంగా ఇస్తానన్నదంట వదిన. ఆ బడికే మీ సుపుత్రుడు వెళ్ళేది అంది. చాలా పనులు చేశారే అన్నాడాయన. ఆ పనులు మూలానే కాబోలు మీరు నాకు 5 సంవత్సరాలు దూరంగా ఉన్నట్టే అనిపించలేదు అంది అతనికి దగ్గరగా జరుగుతూ. ఊర్లో ఆటో ప్రవేశించగానే రామచంద్ర వచ్చాడన్న వార్త కరెంటులా పాకిపోయింది. భాగ్యమ్మ దిష్టి తీసి కన్నీటితో కొడుకు తల నిమిరింది. అంతే, అర్ధరాత్రి వరకు వచ్చేపోయే జనంతో ఊపిరాడలేదు. మర్నాడందరూ హైదరాబాదు వచ్చారు. రామచంద్ర కొన్న ఇల్లు కళావతే తీసుకుంది. ఆమెలో మునుపటి దైన్యం లేదు, ఆరాటం లేదు, ఆవేదన లేదు, ఆత్మవిశ్వాసం కనిపించింది. రామచంద్రను ఆహ్వానించింది. జైలుకు వెళ్ళిన మా అన్నయ్య చిక్కి శల్యమై వస్తాడనుకుంటే అత్తవారింటికి వెళ్ళి వచ్చినట్టు లావెక్కి వచ్చాడు అంది ఆనందంగా చూస్తూ. కబుర్లతో కాలమే తెలియలేదు. నేనేమన్నాను? శిక్ష మీ వదనకు అన్నానా? తను నవ్వాడు. రా అన్నయ్య, ఈ ఉయ్యాలలు వేసిన గది మరీ పసిపిల్లల కోసం, ఈ పరుపులు బొమ్మలు వేసిన గది పాకే పిల్లల కోసం, ఈ హాలు సంవత్సరం దాటిన పిల్లల కోసం, ఇదిగో ఈ చిన్న గది డాక్టర్ గారి కోసం. రోజూ పిల్లల స్పెషలిస్ట్ వస్తాడు అంది. రామచంద్ర కళ్ళార్పక చూశాడు. శుభ్రంగా ఉన్నాయి పరిసరాలు. పసిపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కళావతికి బోసినవ్వులతో చేతులందిస్తున్నారు. ఆ పిల్లల అభిమానంతో జన్మ తరించింది అనిపించింది. వెనకవైపు వరండాలో స్టవ్లున్నాయి. పాల సీసాలు బాయిల్ అవుతున్నాయి. అక్కడే కూర్చున్న ఒక స్త్రీ ఫారెక్స్ కలుపుతోంది. అన్నం ఇక్కడే వండి పెడతావా కళ? కొందరు నమ్మి వదిలేస్తారు, మరికొందరు బుట్టలో అన్నీ ఇస్తారు అంది. అక్కడ నుండి గాలి వెలుతురు ఉన్న ఓ చిన్న గదిలోకి వెళ్లారు. అక్కడే ఓ ఆయా ఓ సంవత్సరం పిల్లను ఆడిస్తోంది. రంగురంగుల బొమ్మలు, పేలాలు ఉన్నాయి. ఇది సిక్ రూమ్ అన్నయ్య. ఈ పాపకు బాగా జలుబు చేసింది. అందరికీ దూరంగా ఉంచాము. ఈ ఆయా ఖర్చులో సగం తల్లిదండ్రులు భరిస్తారు అంది. మిగిలిన 3 గదులలో కళావతి కాపురం ఉంటుంది. అన్నయ్య, ఒంటరితనం భరించలేక శ్రీనును తీసుకువచ్చేశాను అంది. అసలే గడకర్రలా ఉండే మీ చెల్లెలు చీపురు పుల్లలా అయ్యింది. ఆమె కాఫీ టీలతో జీవితం గడుపుతుంటే శ్రీను కోసమైనా వంట చేస్తుందనుకున్నాం అంది శ్రీలక్ష్మి అక్కడికి వచ్చి. నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానమ్మా అన్నాడు గర్వంగా చూస్తూ. అన్నా చెల్లెళ్ళు ఒకరినొకరు అభినందించుకోవడానికి చాలా సమయం ఉంది కానీ రండి, టీ చేశాను శ్రీలక్ష్మి పిలిచింది. నిన్నూ అభినందిస్తున్నాం వదినా. నీ సహకారం లేకపోతే ఇలా నిలబడేదాన్నా అంది కళావతి. నాకేం మెచ్చుకోలు వద్దుగాని రా తల్లి అంది శ్రీలక్ష్మి నవ్వులతో హాస్యాలతో. ఆ సాయంత్రం గడిచిపోయింది. రాజీకి శోభకు టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు రామచంద్ర. సాయంత్రానికి వాళ్ళంతా వస్తారులేండి అంది శ్రీలక్ష్మి. చిలకమ్మ భాగ్యమ్మ వంటింట్లో చేరి పిండి వంటలు చేస్తున్నారు. 2 సంవత్సరాల నుండి చిలకమ్మ కళావతికి సాయంగా ఉంటున్నదట. మామయ్య, శ్రీను పరిగెత్తుకు వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు. రామచంద్రకు 2 కళ్ళు చాలలేదు శ్రీనును చూడడానికి. మంచి తెలుపు, పొడవు, ఎదిగాడు.
ఏ అందగాడా, పాలు కావాలా, బూస్ట్ వెయ్యాలా? చిలకమ్మ వచ్చింది. బూస్ట్ తీసుకుంటాను అన్నాడు బూట్లు విప్పుకుంటూ. పిల్లలు పాడు ఆలోచనలకు తావిచ్చే సమయం ఇదే. చిలకమ్మ పిన్ని, అందగాడా అంటూ వాడిని పిలవద్దు. శ్రీను అను చాలు అన్నాడు. ఏదోరా నోటికి వచ్చేస్తోంది అంది తప్పు తెలిసినట్లు. అతను శ్రీను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. రమేష్ను భుజాలపై ఎక్కించుకుని కబుర్లు చెబుతున్నాడు. ఆ దృశ్యమెంతో అపురూపంగా కనిపించింది. అన్నయ్యా, సోమసుందరం గారట ఎన్నోసార్లు వచ్చి వెళ్ళారు, కళావతి చెప్పింది. రామచంద్రను గుర్తుకు వచ్చింది. శోభ పొలం కొన్నాడు. ఒకసారి వెళ్ళి వద్దామనిపించింది. అతనిచ్చిన అడ్రస్ తీసుకున్నాడు. కూకట్పల్లి దగ్గర కొత్తగా కాలనీ పడింది. అటు వెళుతుంటే ఓ చోట చెట్టు కింద కొందరు కూచుని పేకాడుతున్నారు. అదిగో అందగాడు వస్తున్నాడు రోయ్ అన్నారెవరో. రామచంద్ర ఉలిక్కిపడ్డాడు. దూరం నుంచి వికృతమైన శాల్తీ నడిచి వస్తోంది. పీకుపోయిన దవడలు, ఒక కాలు కుంటి, చెయ్యి వేలాడేసుకుని. అందగాడు అందగాడని వెక్కిరిస్తేనే నేనేం చెయ్యాలి? నా చరిత్ర చెప్పినా నమ్మరు. సరే ముక్కలు వెయ్యండి అన్నాడు బీడీ అంటించుకుని. వాళ్ళు ముక్కలు పంచారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. అందరూ బండబూతులు మాట్లాడుకుంటూ ఆడుతున్నారు. నీకు చదువు వచ్చు కదా, ఏదైనా పని చేసుకోరాదు రమ్మయ్యా? ఒకతను అడిగాడు. రామచంద్రకు అదే అభిప్రాయం కలిగింది. కానీ అతనిలో చిగురించే ఆశలను త్రుంచివేస్తూ ఆ శాల్తీ సమాధానం వినిపించింది. ఉద్యోగం చేయగలిగిన రోజులలోనే చేయలేదు. ఇప్పుడేం చేస్తాను? అయినా ఈ జీవితమే బాగుంది అన్నాడు. అందరూ కౌంట్లు ఇచ్చినట్లున్నారు. గోల నవ్వులు. ఇలాగే ఓ 10 కౌంట్లు దొరికితే మన లక్కు తిరిగిపోదు. ఒరే చంటి, టీ పట్టుకురా. అక్కడ నిలబడలేక చరచరా ముందుకు నడిచాడు రామచంద్ర. కుక్కతోక గుర్తుకు వచ్చింది. అక్కడో జనారణ్యం ఏర్పడినట్టుంది. స్త్రీని జాతిసిరిగా భావించి సుఖసంపదలు పొందడం, ఓ స్త్రీని భోగవస్తువుగా భావించి అభాగ్యులు కండి. ఎవరో ఆవేశంగా ఉపన్యసిస్తున్నారు. ఆవేశం నుండే ఆవేదన పుడుతుంది. ఆ ఆవేదన నుండే విప్లవ శంఖం వెలువడుతుందేమో అనుకుంటూ సోమసుందరం ఇంటి తలుపు తట్టాడు రామచంద్ర. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ నవల పూర్తయిందండి. ఈ నవలని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.